హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ప్రతి విషయం అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే ఊరికో రెవెన్యూ ఆఫీసర్ కొత్త ఆర్ఓఆర్ డ్రాఫ్ట్ చట్టం 2024 రెడీ అంటూ వార్త చూసుకోవచ్చు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదానికి ఛాన్సు. పాత విఆర్ఓలకు కొత్త జాబ్ చార్టు 18 రకాలకు పైగా డ్యూటీలు అంటూ వార్త ఇవ్వడం జరిగింది. 12,000కు పైగా రెవెన్యూ అధికారుల నియామకానికి కసరత్తు. సగం మంది పాత విఆర్ఓలకే ఛాన్సు, మిగతా సగం మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అనాలిసిస్ చేసి ఏ విధంగా తీసుకోవడం జరుగుతుంది అనే విషయం మీద క్యాల్కులేషన్తో సహా ప్రత్యేకమైన వీడియో అయితే నేను 2 డేస్ బ్యాకే చేశాను. సో మన అనాలిసిస్ 100% రైటు. సో దానికి సంబంధించి చాలామంది విమర్శలు కూడా చేయడం జరిగింది. సో మీరు ముందుగానే ఎలా అనాలిసిస్ చేశారు, దీని మీద కరెక్ట్ అని ఎలా చెప్పగలుగుతున్నారంటూ కూడా అడగడం జరిగింది. సో మీరు ఒకసారి చూడండి. నేను చెప్పిన అనాలిసిస్ కరెక్ట్ కాకుంటే ఒకసారి దానిపైన ఏదైనా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇది 100% మన ఛానల్ ద్వారా వచ్చే ఏ విషయమైనా కూడా 99% అక్యురసీ ఉంటేనే నేను ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేసే ప్రయత్నం చేస్తాను. సో నాకు కనుక ఏదైనా డౌట్ అనిపిస్తే దాన్ని అక్కడే క్యాన్సిల్ చేస్తాను. దానిపైన కూడా మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఏదైనప్పటికీ మీకు సగం పోస్టుకు సంబంధించి అయితే నోటిఫికేషన్ రాబోతుంది. సో మీరైతే సన్నద్ధంగా ఉండండి. కాకపోతే కొంచెం టైం తీసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ నోటిఫికేషన్ అయితే పక్కాగా వస్తుంది. రెవెన్యూ వ్యవస్థను తీసుకొస్తుందన్నప్పుడే మనకు దీనిపైన అయితే ఒక అవగాహన రావడం జరిగింది. సో అదేవిధంగా మీకు ముందు దీనిపైన కూడా మరింత వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చాలామంది దీనికి సంబంధించిన ప్రత్యేకమైన వీడియో ఒకటి తీసుకురామని అడగడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ కానీ, టెస్ట్ ప్యాటర్న్ కానీ, సిలబస్ కానీ ఏ విధంగా ఉండబోతుందని చెప్పి చాలామంది అడుగుతున్నారు. దానిపైన నేను ప్రత్యేకమైన వీడియో తీసుకొస్తాను. 99% మనం చెప్పిన సిలబస్, టెస్ట్ ప్యాటర్నే అమల్లోకి అయితే తీసుకురావడం జరుగుతుంది. దానికి సంబంధించి పూర్తి వీడియో చేసిన తర్వాత మీకు అందించే ప్రయత్నం చేస్తాను. పాత విఆర్ఓల నుంచి 1000 మంది సర్వేర్లను తీసుకోవాలంటూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రక్రియ అయితే పూర్తయిపోయింది. సగం మంది పాత విఆర్ఓలకు అయితే పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి సో వారికి సంబంధించి ప్రక్రియ అయితే ఇంకా కొనసాగలేదు. సో ఓన్లీ ఒక 1000 మందిని మాత్రమే తీసుకోవడం జరిగింది. మిగతా ఏ అప్డేట్ ఉన్నా కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. దీనికి సంబంధించి కొన్ని విషయాలు చూసుకుంటే ఇందులో భాగంగా గత సర్కారు రద్దు చేసిన విఆర్ఓ మరియు విఆర్ఓ పోస్టుల స్థానంలో ప్రతి ఊరికి ఒక గ్రామ అధికారిని నియమించాలంటూ సూత్రప్రాయంగా అయితే నిర్ణయించడం జరిగింది. సో మనం కూడా దీని గురించి చెప్పడం జరిగింది. విఆర్ఓ మరియు విఆర్ఏల స్థానంలో ఒక అధికారిని నియమించడం జరుగుతుంది. విఆర్ఏ వ్యవస్థ అనేది ఉండకపోవచ్చు అని కూడా మనం సూత్రప్రాయంగా చెప్పడం జరిగింది. సో మనం చెప్పింది కూడా ఇక్కడ అయితే రావడం జరిగింది. అదేవిధంగా కొత్త జాబ్ చార్ట్ను కూడా సిద్ధం చేశారంటూ మనం చూసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 12,000కు పైగా గ్రామాలు ఉండగా ప్రతి గ్రామానికి ఒక అధికారి చొప్పున 12,000 రెవెన్యూ ఆఫీసర్లను నియమించనున్నారంటూ ఇవ్వడం జరిగింది. సో అందులో సగం అంటే దాదాపు 6,000 మందిని ఇప్పటికే విఆర్ఓలుగా పనిచేస్తున్న వారిని తీసుకొనుండగా మిగిలిన 6,000 మందిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమించనున్నారంటూ వార్త ఇవ్వడం జరిగింది. కొత్తగా 1000 మంది సర్వేర్లను కూడా తీసుకునే అవకాశం ఉంది. అవకాశం ఉన్న చోట విఆర్ఓలని సర్వేర్లుగా తీసుకొని 6 నెలల పాటు శిక్షణ ఇచ్చేలా ప్రతిపాదనలు కూడా సిద్ధమవుతున్నాయి. గతంలో విఆర్ఓలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ గత ప్రభుత్వం అయితే ఆ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసింది. సో తిరిగి వారినే నియమిస్తే క్షేత్రస్థాయిలో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందుకే గ్రామాల్లో పనిచేయనున్న విలేజ్ ఆఫీసర్లు సర్వేయర్లకు జవాబుదారీతనం పెంచేలా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా కొత్త ఆర్ఓఆర్ చట్టం అయితే తీసుకురాబోతుంది. సో ఇది మనకైతే కొత్తగా అయితే నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఇదైతే మొత్తానికి మనకు 6,000 వరకు అయితే రిక్రూట్మెంట్కి ఛాన్స్ ఉంది. సో నేను 6,000 అని చెప్పి కూడా ప్రత్యేకంగా మెన్షన్ చేయడం జరిగింది. సో కాబట్టి మన అక్యురసీ, మన అనాలిసిస్ అనేది 100% కరెక్ట్ అవుతుంది కాబట్టి మన ఛానల్ అయితే కొంత ఫాలోఅప్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ముందు ఇంతకంటే ఎక్కువ అప్డేట్స్ తోటి మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే స్టూడెంట్స్ ఎందరు, టీచర్లు ఎందరు అంటూ కూడా లెక్కలు చూస్తున్న విద్యాశాఖ అంటూ వార్త తీసుకోవచ్చు. సో 2024-25లో 1899 స్కూల్లో జీరో ఎన్రోల్మెంట్ అంటూ వార్త తీసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి జైన్ అయితే చెప్పడం జరుగుతుంది, లేదంటే జీతం ఎత్తుకుని పోతామన్నట్టుగానే ఉంటుంది. సో వారికి కూడా కొంత బాధ్యత అప్పగించే ప్రయత్నం చేయాలి. సో గ్రామాల్లో తిరిగి వారు కూడా కొంత ఎన్రోల్మెంట్ బాధ్యతలు అయితే అప్పచెప్పే ప్రయత్నం చేయాలి. సో స్కూల్ టీచర్ అంటే పాఠాలు చెప్పి పోవడమే కాదు, పిల్లల్ని కూడా కొంత గ్రామాల్లో చైతన్యం చేసే ప్రయత్నం చేయాలి. ఒక ప్రభుత్వ టీచర్కు సమాజంలో కొంత గౌరవం మర్యాదలు ఉన్నాయి కాబట్టి సో వారు కనుక పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు చెప్పగలిగితే సో పేరెంట్స్ 100% ఆ గవర్నమెంట్ టీచర్ యొక్క మాటలకు విలువిచ్చేనా జైన్ చేసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ ప్రభుత్వ ఉపాధ్యాయులని కొంత ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే రేడియోలాజికల్ ఫిజిక్స్ దరఖాస్తుల గడువు 19 వరకు అంటూ వార్త చూసుకోవచ్చు. ఓయూ ఫిజిక్స్ విభాగంలో కొనసాగుతున్న పోస్ట్ ఎంఎస్సీ డిప్లొమా ఇన్ రేడియోలాజికల్ ఫిజిక్స్ కోర్సులో ప్రవేశానికి
500 అపరాధ రుసుముతో ఈ నెల 19 వరకు దరఖాస్తులు అయితే స్వీకరిస్తుంది. దీనికి ఎంఎస్సీ ఫిజిక్స్ లేదా న్యూక్లియర్ ఫిజిక్స్ కోర్సులో 60% మార్కులు వచ్చిన వారు దీనికైతే ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. ఈ నెల 21న ఉదయం 11 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు మన ఓయూ డిస్టెన్స్ కేంద్రంలో ప్రవేశ పరీక్ష జరగనున్నట్టు మనకు వివరించడం జరిగింది. మరింత సమాచారం కోసం అయితే ఉస్మానియా వెబ్సైట్ చూసుకోవచ్చు అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టులను కూడా భర్తీ చేయండి అంటూ మనకు వార్త చూసుకోవచ్చు. డిఎస్సి 2024 ఉర్దూ మీడియం బ్యాక్లాగ్ పోస్టులను డీ రిజర్వేషన్ ద్వారా ఓపెన్ కేటగిరీకి బదిలీ చేసి రెండో మెరిట్ జాబితా ప్రకటించాలంటూ ఉర్దూ మెరిట్ అభ్యర్థుల కోర్ కమిటీ అయితే విజ్ఞప్తి చేసినట్టు వార్త చూసుకోవచ్చు. సో మనకు సరైన అభ్యర్థులు లేకపోవడంతో అయితే ఉర్దూ మీడియాలో కొన్ని రిజర్వేషన్కి సంబంధించి బ్యాక్లాగ్స్ అయితే మిగిలినాయి. సో వాటిని ఓపెన్ కేటగిరీ తీసుకొచ్చి మెరిట్లో ఉన్న వారితో ఫిలప్ చేయాలంటూ వారైతే అభ్యర్థించడం జరిగింది. దీనికి సంబంధించి 666 పోస్టుల వరకు భర్తీకి నోచుకోలేదంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం 1183 పోస్టులకు గాను 666 పోస్టులు అయితే మిగిలినాయి. సో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే డిగ్రీ పీజీ ఎంట్రన్స్ టెస్టుల్లో ఆప్షనల్ క్వశ్చన్స్ ఉండవు. ఇంటర్లో సబ్జెక్టుకు అతీతంగా ఏ సబ్జెక్టునైనా ఎంచుకుని యూజీ రాయవచ్చు అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. వచ్చే ఏడాది నుంచి పూర్తిగా సిబిటి నిర్వహణ, పరీక్ష సమయం సైతం కుదింపు, సియుఈటిపై యూజీసీ చైర్మన్ జగదీప్ కుమార్ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ విధమైన అనాలిసిస్ అనేది నేను ఓయూ క్యాంపస్లో చదువుకుంటున్నప్పుడే నేను మా ఫ్రెండ్స్తో చెప్తూ ఉండేవాడిని. సో మనకు ఇంటర్ కానీ డిగ్రీలో కానీ తీసుకోని సబ్జెక్టు కూడా మనం పీజీ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. సో ఎవరి ప్రతిభ ఎంత ఉందో ఎవరికి తెలియదు కాబట్టి సో తెలియని సమయంలో ఏదో ఒక కోర్సు తీసుకొని ఉంటాం. సో మనకు జ్ఞానం వచ్చిన తర్వాత మనకు ఏ సబ్జెక్టు మీద ఇంట్రెస్ట్ అనిపిస్తే దానికి సంబంధించి ప్రిపరేషన్ చేసి ఎంట్రన్స్ క్లియర్ చేస్తే సరిపోతుంది కదా. ఎంట్రన్స్ క్లియర్ చేసామంటేనే మనకు సబ్జెక్ట్ ఉన్నట్టు. సో అలాంటి వారికి ఏ సబ్జెక్ట్ అని రాసుకునే అవకాశం కల్పించాలంటూ ఆ రోజులను డిస్కస్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఈరోజు జగదీష్ కుమార్ అయితే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఇదైతే కొంత శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలియక డిగ్రీలో కెమిస్ట్రీ తీసుకోకుండా కంప్యూటర్ తీసుకున్న వారికి పీజీ కెమిస్ట్రీ చేయాలంటే ఈ రోజు వరకు కూడా ఖచ్చితంగా డిగ్రీలో కెమిస్ట్రీ ఉంటేనే పీజీ ఎంట్రన్స్ అవకాశం ఉంటుంది. సో తెలియక కంప్యూటర్ సైన్స్ తీసుకోవడంతో ఈరోజు పీజీ చేయలేకపోతున్నారు. కాబట్టి సో అతనికి జ్ఞానం తెలిసి ఇంటర్మీడియట్లో కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉంది, అతనికి పరిజ్ఞానం ఉంది. సో పీజీ ఎంట్రన్స్ నేను క్లియర్ చేసుకుంటాను అనుకున్నప్పుడు అతనికి అవకాశం కల్పించాలి. సో ఆ అవకాశాన్ని అయితే ప్రస్తుతం యూజీసీ చైర్మన్ ఈ అవకాశాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇదైతే మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. సో ఎవరు ఏ కోర్సు రాయాలనుకున్నా కూడా రాసుకోవచ్చు అంటూ మనకు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఇది 2025-26 సంవత్సరం నుంచి అయితే అమల్లోకి రాబోతుంది. సో ఇదైతే మంచి పరిణామం. దీనికి సంబంధించి కూడా మొత్తం ఆన్లైన్ పరీక్ష విధానం తీసుకురావడం జరిగింది. ఇది కూడా ఒక మంచి ఆలోచన విధానం. ఈ రోజుల్లో పేపరు పెన్ను విధానం అనేది స్వస్తి పలకవలసిందే. సో అంతా కంప్యూటర్ బేస్డే రావడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో ఉన్న 63 సబ్జెక్టుల నుంచి 37కు తగ్గిస్తున్నామంటూ మనకు పేర్కొనడం జరిగింది. సేమ్ సిలబస్ సేమ్ ప్యాటర్న్ ఉన్న వాటిని కూడా 2-3 పరీక్షలుగా విభజించకుండా అన్నిటి కలిపి ఒకే గొడుగు కిందకి తీసుకురావడం జరిగింది. ఇదైతే మంచి ఆలోచన విధానం. అదేవిధంగా 60 నిమిషాల పరీక్షా కాలం వ్యవధిని కూడా ఖరారు చేశామంటూ వార్త తెలుసుకోవచ్చు. గతంలో 105 నిమిషాల పరీక్ష ఉండేది, దీన్ని 90 నిమిషాలకు కుదించడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ సమూలమైన మార్పులు తీసుకురావడం జరుగుతుంది. దీనికి సంబంధించి నేను పూర్తి వీడియో ప్రత్యేకంగా మీకు అందుబాటులోకి తీసుకొస్తాను. చాలామందికి తెలియదు, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా సో ఈ యొక్క ఎంట్రన్స్ తోటి దేశంలో ఉన్న ప్రతిష్టాత్మకమైన అన్ని యూనివర్సిటీలకు అవకాశం అయితే ఉంటుంది. దీనికి డిగ్రీ అడ్మిషన్స్ ఉంటుంది, పీజీ అడ్మిషన్ ఉంటుంది, అదేవిధంగా పిహెచ్డి అడ్మిషన్స్ ఉంటాయి. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ గురించి కూడా మన ఛానల్లో ప్రత్యేకమైన వీడియో చాలా అందుబాటులో ఉంచాను. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే సిఎస్ఆర్ యూజీసీ నెట్కు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకైతే 5 సబ్జెక్టులు అయితే అందుబాటులో ఉన్నాయి. ఇందులో కెమికల్ సైన్సెస్, ఎర్త్ అట్మాస్ఫియరిక్, ఓషన్ అండ్ ప్లానటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్. కనీసం 55% మార్కులతోటి ఎంఎస్సీ లేదా తత్సమాన అర్హత ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 30 వరకు ఉంది. ఫీజు చెల్లింపుకి అయితే డిసెంబర్ 31 వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. మనకు పరీక్షలు వచ్చి 2025 ఫిబ్రవరి 16 నుంచి 2025 ఫిబ్రవరి 28 వరకు అయితే పరీక్షలు జరుగుతాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం అయితే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం పాయింట్ తీసుకుంటే సుప్రీంకోర్టులో 107 కొలువులు అంటూ వార్త చూసుకోవచ్చు. సో చాలామంది కోర్టులో ఉద్యోగం చేయాలని చాలామందికి ఉంటుంది. కానీ దీనికి సంబంధించి అయితే షార్ట్ హ్యాండ్ నేర్చుకోవాలని అయితే కొంత మర్చిపోవడం జరుగుతుంది. ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారో వారైతే కొంత టైపింగ్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా షార్ట్ హ్యాండ్ మీద కొంత ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. సో మీ ప్రిపరేషన్కు ఈ సపరేట్ నోటిఫికేషన్ అనేది కొంత ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో 107 పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలంటూ మనకి ఇవ్వడం జరిగింది.
దీనికి సంబంధించి కోర్టు మాస్టరు, అదేవిధంగా సీనియర్ పర్సనల్ అసిస్టెంటు, అదేవిధంగా సీనియర్ పర్సనల్ అసిస్టెంటు, వీటికైతే షార్ట్ హ్యాండ్ అయితే కంపల్సరీ వచ్చి ఉండాలి. ఇవైతే గ్రూప్ ఏ కేటగిరీ గెస్టెడ్, అదేవిధంగా గ్రూప్ బి నాన్ గెస్టెడ్ కేటగిరీలకు సంబంధించి పోస్ట్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 25 వరకు ఉంది. మరింత సమాచారం కోసం అయితే sci.nic.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో అడ్డగోలు నియామకాలు అంటూ వార్త చూసుకోవచ్చు. ఇలా అడ్డగోలు నియామకాలు చేసిన వాళ్ళే అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి నియామకాలను అయితే మనం ప్రశ్నించే విధంగా ముందుకెళ్ళాలి. సో సర్కారు అనుమతి లేకుండానే తాజాగా 3 కన్సల్టెంట్ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. అధికారిక నోటిఫికేషన్ లేకుండానే నియామకాలు. తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో ఇష్టారాజ్యంగా కన్సల్టెంట్ నియామకాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 3 ఉండగా నెల రోజుల్లోనే మరో 3 తీసుకున్నారు. ఇంకో 2 తీసుకునేందుకు కూడా కౌన్సిల్ అధికారులు ఏర్పాటు చేస్తున్నట్టు మనకైతే పేర్కొనడం జరిగింది. సో దీనిపైన మరి హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అయితే కొంత అక్రమాలకు పాల్పడుతుందని చెప్పుకోవచ్చు. సో దీనిపైన ప్రభుత్వం మరి ఎలాంటి చర్యలు తీసుకున్నా మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా 1 నుంచి ఒకే దేశం ఒకే సబ్స్క్రిప్షన్ అంటూ వార్త చూసుకోవచ్చు. 1.80 కోట్ల మంది విద్యార్థులకు ప్రయోజనం. దేశంలో ఐఐటీలు, విశ్వవిద్యాలయాలు సహా ప్రభుత్వ నిధులతో నడిచే ఉన్నత విద్యా సంస్థల్లోని 1,80,00,000 మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగించే ఒకే దేశం ఒకే సబ్స్క్రిప్షన్ కార్యక్రమం అయితే జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. దీని కింద ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత జర్నల్లో ప్రచురితమైన పరిశోధనా పత్రాలు మన విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయంటూ పేర్కొనడం జరిగింది. సో దీని కారణంగా ఆయా దేశాల ప్రచురణలు అన్ని దేశ పరిశోధనలకు అందుబాటులోకి వస్తాయంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో ఇదైతే పరిశోధన రంగానికైతే కొంత ఉపయోగయుక్తం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం పాయింట్ తీసుకుంటే ఐఐటి ఢిల్లీ ఇండియాలోనే ది బెస్ట్ అంటూ వార్త చూసుకోవచ్చు. యూనివర్సిటీ ఆఫ్ టొరంటో టాప్, QS ర్యాంకింగ్స్ విడతలంటూ మనకైతే వార్త ఇవ్వడం జరిగింది. భారత్ నుంచి 78 యూనివర్సిటీలు చోటు దక్కించుకున్నాయి. ఇందులో దీనికి సంబంధించి కొన్ని విషయాలు తీసుకుంటే లండన్ చెందిన క్వాకరెల్లి సిమెంట్స్ QS సంస్థ అయితే సస్టైనబిలిటీ ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా విద్యా సంస్థల ర్యాంకింగ్స్ అయితే మంగళవారం విడుదల చేసింది. భారత్ నుంచి ఈ జాబితాలో 78 యూనివర్సిటీలకు అయితే చోటు దక్కింది. ఐఐటి ఢిల్లీ ఇందులో టాప్ ప్లేస్లో నిలిచిందంటూ వార్త చూసుకోవచ్చు. దీనికి సంబంధించి అయితే పూర్తి వీడియో మన ఛానల్ అందుబాటులో ఉంది. సో ఇది QS ర్యాంకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇతర దేశాల్లో చదువుకోవాలనుకున్నా, మన దేశంలో టాప్ యూనివర్సిటీ ఏది, మనం దేంట్లో అడ్మిషన్ తీసుకోవాలనుకున్నా కూడా దీన్ని ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. ఇదైతే కొంత క్వాలిటీ తోటి ర్యాంకింగ్స్ విడుదల చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం అయితే ర్యాంకింగ్ సంబంధించి లిస్ట్ వస్తుంది. ఇందులో మనకు ఏ యూనివర్సిటీ ఏ ప్లేస్లో ఉందనే విషయాన్ని అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే రాష్ట్రాలు ఉద్యోగ అవకాశాలను పెంచాలంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 81 కోట్ల మందికి కోవిడ్ నుంచి ఉచిత రేషన్ అందిస్తున్నారు. ఉచితాలను ఇంకెంతకాలం ఇస్తారు? ఉచిత రేషన్ బాధ్యత ఎలాగూ కేంద్రానిదే కాబట్టి రాష్ట్రాలు ప్రజలను మభ్యపెట్టడానికి రేషన్ కార్డును ఇష్టం వచ్చినట్టు జారీ చేస్తున్నాయి. ఇదే అసలు సమస్య అంటూ సుప్రీంకోర్టు అయితే పేర్కొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితాలపై దృష్టి పెట్టకుండా రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాల కల్పన సామర్థ్యాల పెంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటూ సుప్రీంకోర్టు ప్రధానంగా వ్యాఖ్యానించింది. ఇదైతే 100% వాస్తవం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఉద్యోగ భద్రత కల్పించాలంటూ మరొక వార్త ఇవ్వడం జరిగింది. అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఇదైతే వార్త చూసుకోవచ్చు. సో ఒక్కసారి అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఆలోచించే ప్రయత్నం చేయాలి. సో ఎవరైతే ప్రతిభ ఉండి ప్రభుత్వ ఉద్యోగం నేను సాధిస్తాననుకొని ఎవరైతే ఈ ఫీల్డ్లోకి వచ్చారో వారు కష్టపడుతున్నారు. సో మాకు ప్రతిభ లేదు, మాకున్న అవకాశాన్ని ఇంతే, మేము ఇక్కడే సెట్ అవుతాం అనుకొని అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులు జాయిన్ అయ్యి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మాకు వేతనాలు కావాలి, అదేవిధంగా మాకు ప్రభుత్వం పర్మనెంట్ చేయాలంటూ వారైతే కోరడం జరుగుతుంది. ఇదైతే ఎంతవరకు సబబు అనేది నిరుద్యోగ అభ్యర్థులు కూడా ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. సో ఇలాంటి అవకాశాలను ప్రభుత్వాలు కల్పించే విధంగా ముందుకు తీసుకెళ్ళనియొద్దు. ఇది నేను నిరుద్యోగుల తరపున అయితే ఈ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇలాంటి కనుక ఎక్కడ ఏం చేసినా కూడా నిరుద్యోగులు ముందుకెళ్ళాలి. ఎందుకంటే మీరు వెళ్ళకపోతే ఆ ఉద్యోగాలు మీరు కోల్పోయినట్టే. ఇంకెంతకాలం చదువుతారనే విషయాన్ని అయితే మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇలాంటివి కల్పిస్తున్నప్పుడు మీరు దానికి సంబంధించి చర్యలు తీసుకునే ప్రయత్నం చేయాలి. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.